హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటుడు శివాజీ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫైర్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో నా సినిమాని చంపేశారు, నా సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేశారు అంటూ ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర స్థాయిలో కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫైర్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మరి నిజంగా సినిమా మీద నెగిటివ్ ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు చేయించారా, దీని గురించి ఒకసారి కంప్లీట్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేటిఎం బ్యాచ్ అంతా నా సినిమాని చంపేశారు, తొక్కేశారు, నెగిటివ్ ప్రచారం చేశారు అని చెప్పేసి ఈ విధంగా శివాజీ గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర స్థాయిలో కామెంట్స్ కూడా చేసేసారు. సో ఎలా చూడొచ్చు, అసలు ఏంటి, ఎందుకు ఈ విధంగా జరిగిందంటారు మేడం? అంటే ప్రమోషన్స్ కోసం ఈ మధ్యన రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. అయితే శివాజీ సినిమాని ఆపాల్సినంత అవసరం జగన్ కే ఉంది అనేది మన క్వశ్చన్. మేబీ ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఒకళ్ళిద్దరు చేయొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అవుతారు నేను అనుకోను. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అసలు టైం లేదు. ఫస్ట్ ఆయనకు ప్రెస్ మీట్లు పెట్టడానికే టైం లేదు, పార్టీని చూసుకోవడానికి టైం లేదు. బికాజ్ ఆయన ఇప్పుడు ఓ పక్క లిక్కర్ కేసు ఆల్మోస్ట్ ఫైనల్ కి వస్తుంది, వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా చివరికి వచ్చేసింది, ఇప్పుడు ఈ పెండింగ్ లో ఉన్న అక్రమాస్తుల కేసు కూడా ఇప్పుడు ఒక కొలిక్కి వస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఆయన ఇప్పుడు రహస్య మంతనాలు చేస్తున్నారు, తర్వాత రహస్యంగా ఎవరెవరినో కలుస్తున్నారు, అమిత్ షాకి మోదీకి రాయబారం నడుపుతున్నారు అని తెలుస్తుంది. అంటే వాళ్ళకి ఎవరైతే దగ్గరగా ఉంటారో ఆ వ్యక్తులతో ఈయన రహస్య మంతనాలు చేసి వాళ్ళ ద్వారా ఈ కేసుల నుంచి బయటపడడానికి చూస్తున్నారని. సో ఈ నేపథ్యంలో ఈ సంప్రదాయని సుప్పిని అదేంటి శుద్ధపూసిని ఆ సినిమా గురించి ఆయనకి ఏముంటుందండి? ఇవన్నీ కూడా చిన్న బడ్జెట్ సినిమాలు. ఇప్పుడు కథ నచ్చితే ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు శివాజీకి మంచి పేరే ఉండుండొచ్చు, దాని గురించి ఇష్యూ కాదు. ఆ మధ్యన ఆయన చేసిన హీరోయిన్ల వస్త్రధారణ మీద కమెంట్స్ ఒక పెద్ద దుమారం రేపాయి. అంటే అది ఊహించని రీతిలో వెళ్లి 73 మంది మీద కేసులు పడ్డాయి. అయితే ఆ తర్వాత ఆయన దండోరా సినిమా టైంలో జరిగింది అది. ఇప్పుడు ఈ సినిమా లయ ఈయన చేస్తున్నారు. అయితే సినిమా గురించి మనం ఓవరాల్ టాక్ వింటే యావరేజ్ గా ఉందని విన్నాం. అంటే పెద్ద కథ బలంగా లేదు, అంటే మనకి ఏమనాలి, హాస్యం పండలేదు, తర్వాత కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు వస్తాయో అర్థం కావట్లేదు. ఓవరాల్ గా సినిమా అనేది పెద్ద ఆకట్టుకోలేకపోయింది. అందుకని ఈయన ప్రచారంలో భాగంగా అంటే సినిమాని ఏమన్నా హైప్ ఇవ్వడం కోసం ఈ రకంగా మాట్లాడారా అని ఒక డౌట్ అందరికి. ఎందుకంటే శివాజీ లాంటి వాళ్ళు ఇలాంటి జిమ్మిక్కులు చేయాలా, అదొక సందేహం. ఇప్పుడు ఇంకొకటి అండి, ఆయన పెద్దానికి మనం జగన్మోహన్ రెడ్డిని అనుకోవటం ఎందుకు, అసలు సంబంధం ఉండదు. ఇప్పుడు ఇష్యూ పరంగా మనం ఎవరినైనా మాట్లాడాలి తప్ప ప్రతిదానికి వాళ్ళ లింక్ చేయటం అనే అవసరం ఏముంది అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఉంటుంది సంబంధం? ఆయన సినిమాలు చూడడు, పట్టించుకోడు కదా. ఇప్పుడు ఆయన అసలు మధ్యలో శివాజీ మీద ఎందుకు కోపం ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు ఆయన ఎవరినో ఏదో అంటే అది ఇన్ నో వే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు జగన్మోహన్ రెడ్డి. మనం ఇష్యూగానే మాట్లాడతాం కాబట్టి చెప్తున్నాం. కాబట్టి ఇవాళ సినిమా హైప్ కోసం శివాజీ జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకొస్తున్నారా, ఆయన సోషల్ మీడియాని తీసుకొస్తున్నారా, ముందుగానే వాళ్ళు నెగిటివ్ రివ్యూస్ రాసేసారు? ఎవరికి కావాలండి? ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ అనుకోండి, పోనీ ఏదైనా అర్థం ఉంటుంది. సరే వాళ్ళు ఒక టార్గెట్ చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ ని మాట్లాడారు అంటే, శివాజీని ఎవడు టార్గెట్ చేసుకోడు మనకు తెలుసు. అంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు లోకేష్ ని టార్గెట్ చేసుకున్నారు అర్థం ఉంటుంది, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకున్నారు అర్థం ఉంటుంది. అంతే తప్ప లేదు బాలకృష్ణ జోలికి అయితే వెళ్ళరు, 99.99 వెళ్ళరు. 0.1 ఏమన్నా చిన్న విషయంగా తప్ప పెద్దగా వెళ్ళరు. ఏదో కొద్దిగా ఏదో కమెంట్ చేయడానికి చూస్తారు తప్ప, ఎందుకంటే ఓవరాల్ గా బాలకృష్ణ అంటే ఆయనకి ఇష్టం కాబట్టి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ కొన్ని ఏమంటారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి వర్తిస్తాయి కాబట్టి. సో ఇవాళ శివాజీ చేసిన ఆరోపణల్లో వాస్తవం అయితే మనకు కనిపించట్లేదు. సినిమాని హైప్ చేసుకోవటానికి వాళ్ళు వీడియోలు రిలీజ్ చేశారు, వాళ్ళు ఇది చేశారు అంటే మనకి ఎవిడెన్స్లు కావాలి. ఎవిడెన్స్ లేకుండా మనం ఎవరిని జస్ట్ లైక్ దట్ మనం సమర్థించకూడదు. రేదర్ ఇప్పుడు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అక్కడ లేవు. శివాజీ అండ్ లయ ఆ మధ్యలో అతను ఎవరో బండ్ల గణేష్ ఏదో ఒక పాట పెట్టారు. ఆ పాట ఎక్కడ పెట్టాలో అంటే ఇమడలేదు, అందుకనే టైటిల్స్ లో వేశారు అదేనా తెలుస్తోంది. సో ఓవరాల్ గా సినిమా బాగుంటే ఇలాంటివేవి అవసరం ఉండవండి. అప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి టీం నెగిటివ్ చేసినా సినిమా హిట్ అవుతుంది. అవును, ఇక్కడ జగన్మోహన్ రెడ్డే కాదు ఇంకెవరు చేసినా కూడా సినిమా హిట్ అవుతుంది.
కాబట్టి నా దృష్టిలో అయితే శివాజీ చేసిన కమెంట్స్ లో ఎటువంటి పస లేదు, అవి అర్ధరహితంగా నాకు కనిపిస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఎవరైనా ఫ్యాన్స్ కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో అలా చేసి ఉండే చిన్న అవకాశం చిన్న ఉందా? ఉండొచ్చండి. ఇప్పుడు ప్రతి దాని మీద మంచి చెడు ఉంటుంది, ఉమ్, అది పెద్ద ఇష్యూ కాదు. ఉమ్, ఇప్పుడు సినిమా మీకు చూడాలనిపిస్తే చూస్తారు, ఉమ్, ఇప్పుడు అదేదో గొప్ప సినిమా అనుకుని వెళ్తారంటే వాళ్ళ ఇష్టం. అది ఉమ్, కాదు, ఏంటి అసలు పేరే నచ్చలేదు అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఉమ్, నేను అనేది టైటిల్స్ కూడా కొన్ని మన చాలా అట్రాక్ట్ చేస్తాయి, చిన్నగా ఉన్నా కూడా అది చూడాలి అనిపిస్తుంది మనకి కదా. ఇప్పుడు పెద్ది పదం చిన్న పదం అది, చిన్న అందరి నోట్లో- కానీ పెద్ది అనేది చాలా హైప్ క్రియేట్ అయింది. అవును. సాంగ్స్ మీకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ఉమ్, నేను అంటున్నది అది అది ఉండాలి. ఒక వైబ్ అంటాం కదా మీ భాషలో చెప్పాలంటే, ఉమ్, ఆ వైబ్ క్రియేట్ అవ్వాలి. అవును. కాబట్టి ఇక్కడ వైబ్స్ క్రియేట్ కాలేదు కాబట్టి ఉమ్, ఈయన వైబ్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారేమో, అందులో భాగంగా ఈ రకంగా మాట్లాడారేమో అని అనుకోవాలి. ఓకే మేడం, అంటే సినిమాకి సంబంధించి పక్కన పెడితే శివాజీ గారు అమరావతికి సంబంధించి రాజధానికి సంబంధించి చేసిన కామెంట్సే ఈ విధంగా వైసీపీ టార్గెట్ చేసిందనడానికి ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. అదేమన్నా ఉండే యాంగిల్ ఉండే అవకాశం అదే అది కొంతవరకు ఒక 1%, మేబీ ఒక 5% ఉండొచ్చు. ఉమ్, అంటే ఆయన ఇంకా మీరు అమెరికాలో వెళ్ళక్కర్లేదు, ఎస్పెషల్లీ ఇప్పుడు దుబాయ్ ఈ ఇరాన్ యుద్ధం తోటి, ఉమ్, ఇజ్రాయెల్ ఈ వార్ తోటి, ఉమ్, సో ఇవాళ దుబాయ్ పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకప్పుడు దుబాయ్ అంటే భూతల స్వర్గం, అవును. నెక్స్ట్ బాంబే లాగానే ఉంటుంది అక్కడ, తర్వాత ట్యాక్స్ ఫ్రీ దేశం, అది ఉమ్, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మనం అనుకునే వాళ్ళం. దుబాయ్ నుంచి మనకి చాక్లెట్లు వచ్చిన ఆనందమే, ఏమొచ్చినా ఆనందమే. కానీ ఇవాళ దుబాయ్ పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి మీకు ఇటువంటివి ఏమి ఉండవు. అమరావతి మరో దుబాయ్ అన్నాడు ఆయన. ఉమ్, అమరావతి మరో దుబాయ్ అంటే మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకోకర్లేదు ట్రావెల్ చేయడానికి. ఇప్పుడు ఆయన ఫ్యూయల్ గురించి ఇవన్నీ కూడా మాట్లాడారు, ఉమ్, అవన్నీ మనం మాట్లాడక్కర్లే, చిన్న అవి పెద్ద ఇంట్రెస్టింగ్ అంశం కాదు. ఉమ్, కాబట్టి మీరు గంటలు గంటలు విమానాల్లో కూర్చోక్కర్లేదు, మళ్ళీ విమానం ఫ్యూయల్ కోసం ఆగక్కర్లేదు, ఇక్కడ ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు కాదు, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. సో దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు శివాజీ మాట్లాడే మాటలకి, ఒక పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకి, ఒక లోకేష్ మాట్లాడే మాటలకి ఆ వేరియేషన్ ఉంటుంది. సో వేరియేషన్ పరంగా చూసుకున్నప్పుడు ఇది కొద్దిగా ఉండొచ్చు, ఒక 5% 10% అంతే. అంతకు మించి వాళ్ళు ట్రోల్ చేయడానికి ఉండదని నా ఉద్దేశం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.